వెంకటరమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేనైతే ఈరోజు చేసే పనులన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి అండి. దోసపిండి అయితే గంటకి వేసేస్తున్నాను. ఒక 2 గంటల సేపు నానబెట్టేసుకున్నానండి. బియ్యం నానబెట్టేసుకొని దోసపిండిలో కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటే దోశ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. అవన్నీ కూడా 2 గంటల సేపు నానబెట్టేసుకొని పిండి అయితే గ్రైండర్కి వేసేసుకుంటున్నానండి. ఈ గ్రైండర్ వచ్చేసి ఎప్పుడు కొనుక్కున్నానండి నేనైతే. మా పిల్లలైతే చిన్న పిల్లలు అప్పుడు తీసుకున్నాను. ఈరోజు అయితే ఉపయోగపడింది. అదైతే మా వారైతే ఇంటి దగ్గర అయితే లేరండి, గుడులు పనులు చేస్తారు కదా, అక్కడికైతే ఉన్నాడు. ఇంకా మిషన్లు కూడా కొంచెం దూరము వెళ్ళాలన్నా కానీ మిషన్ దగ్గరికి కొంచెం చాలా దూరం అండి అని చెప్పి గ్రైండర్ అయితే బయట పెట్టేసుకొని వస్తూ ఉంటే ఎప్పుడైనా మనము ఉపయోగించుకోవచ్చు కదండి. తెచ్చుకోవాలనే కానీ జాగ్రత్తగా చేసుకుంటే చాలా రోజులు అయితే వస్తుంది కదండి. ఏ వస్తువైనాను ఎక్కువ రోజులే వాడతానండి నేను. ఏ వస్తువైనా అది పొయ్యి అంతవరకే వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటాను. మనము డబ్బులు పెట్టి కొన్న వస్తువులు కాబట్టి ఎట్టంటట్ట పడేయకుండా ఎట్టంటట్ట వాడకుండా నేను వస్తువుకి చాలా విలువిస్తానండి. వస్తువుకి కానీ మనిషికి కూడా చాలా విలువిస్తానండి. ఏది తక్కువ అంచనా అయితే వేయకూడదు. మనమైతేను ఒక్క రూపాయిదైనా 10 రూపాయలైనా మనము వస్తువులకు విలువ ఇవ్వాలి. వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే మనకి చాలా రోజులైతే వస్తాయి. మనం కష్టపడి కొనుక్కున్నాయి కాబట్టి. దోసపిండి అంతా కూడా వేసేసానండి. ఉదయం కొంచెం అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఒక 2 రోజులు 3 రోజులు అలాగే వస్తుంది. ఉదయాన్నే అయితే టిఫిన్ కావాలండి. అంగళ్ళ దగ్గరికి ఉదయాన్నే అంగళ్ళ బడికి వెళ్ళకుండాను పాపకి కాలేజీకి బాబుకి ఉదయాన్నే 7 గంటకల్లా కూడా రెడీగా ఉండాలి టిఫిను. 7 గంటలకల్లా పొద్దున్నే ఉదయాన్నే అయితే అన్నీ కూడా రెడీ చేసేసేయాలండి. కాలేజీ బస్సు అయితే వచ్చేస్తుంది. పాపకైతే అన్నీ చేసి బాక్స్ పెట్టి పంపించేసేయాలి. బాబుకి కూడా అంతేను, ఆ అబ్బాయికి కూడాను అని చెప్పి నేను చీకటితోనే 4 గంటలకల్లా కూడా నిద్ర లేచేస్తానండి. లేచేస్తే అన్ని పనులన్నీ కూడా నీట్గా 10 గంటలకల్లా కూడా అన్నీ కంప్లీట్ అయితే చేసేసుకుంటానండి. చేసేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం సేపు ఒక అరగంట రెస్ట్ తీసుకొని తర్వాత బట్టల వాషింగ్ మిషన్కి అవన్నీ కూడా వేసేసుకొని అవన్నీ కూడా సర్ది పెట్టేసుకొని ఇల్లంతా శుభ్రంగా చిమ్మేసుకొని నీట్గా అయితే పెట్టేసుకుంటానండి. ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను. లేత వంకాయలండి, చాలా బాగున్నాయి వంకాయలు అయితేను. కూరగాయలు కూడా మార్కెట్కి వెళ్ళేసి తెచ్చుకుంటామండి. వారానికి ఒక తడవ తెచ్చిచ్చేసి మా వారైతే ఇక్కడ పనులకి బయట పనులకు కూడా వెళ్తారండి. దేవళాల పనులండి. ఎక్కడ గోపురాలు వస్తే వాళ్ళు ఫోన్లు చేస్తే అక్కడికి వెళ్ళేసి కట్టిస్తాడు మా వారైతేను. మేము 30 సంవత్సరాల నుంచే నెల్లూరుకే వచ్చాము. నెల్లూరు అండి మాది. నెల్లూరుకి వచ్చాము. నెల్లూరులోనూ మాకు పల్లెటూరు అండి. అక్కడ ఈ పనులు నేర్చుకున్నారు అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామండి మేము నెల్లూరుకి. ఇక్కడికి వచ్చి మేము 30 సంవత్సరాలు అవుతుంది, 29 సంవత్సరాలు అవుతుందండి మేము వచ్చేసి. మా పిల్లలు అయితే చిన్న పిల్లలు కొంచెం అంటే మాకు లేటుగా అయితే పుట్టారండి పిల్లలు. 15 ఏళ్ళకి అలా పుట్టారు. చాలా వయసు అండి అని చెప్పేసి మా పల్లెటూరు మాది. నెల్లూరుకి వచ్చాను. ఇక్కడేనండి. ఇక్కడ బయట ఊర్లో పల్లెటూరులో ఎక్కడైనా కానీ పనులు వస్తాయి, దేవళాల పనులు. అక్కడికైతే వెళ్ళేసి చేయాలండి. ఇంట్లో అంటూ ఏమి ఉండరు. నేనైతే పిల్లల్ని చూసుకుంటా ఇంట్లోనే ఉంటాను. అంటే ఉదయాన్నే బాక్స్ పెట్టించేసి చేసేసామంటే నాకైతే ఏమి పని ఉండదండి. ఇంకా సాయంత్రం వాళ్ళు వచ్చేంత వరదాకా ఏమీ పని ఉండదు. కొంచెంసేపు టీవీ, కొంచెంసేపు ఫోన్ చూస్తూ ఉంటే బోర్ కొట్టేస్తూ ఉందండి అని చెప్పి నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సరే, మనం చేసే పనులు కూడాను మనం ఎవరికన్నా కానీ ఉపయోగపడతాయి. మన వల్ల కూడా కొంత అయినా మనము ఎవరికైనా కానీ తెలియచేస్తామని చెప్పి నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అందుకని మా ఛానల్ సపోర్ట్ చేయండి. పిల్లలు వెళ్ళిపోతే ఏమీ పని ఉండదు, ఏమీ ఉండదు కదండి. ఖాళీగా ఉండాల్సి వస్తుంది.
పొద్దున్నైతే బిజీ పనులు 10 గంటల దాకా అయితేను పనుల దగ్గర కూడా పని ఏమి చేయించుకుంటారు, అన్నీ కూడా చేయించుకుంటారండి. దేవళం పనులకే మనీ అయితే చాలా స్లో అండి. కరెక్ట్గా అయితే మనీ డబ్బులు అయితే వాళ్ళు సరిగ్గా ఇవ్వరు. మామూలుగా వేరే పనులకైతే తొందరగా ఇస్తారండి. గుడి పనులు కదండి, అది 10 మందితో సంబంధించింది కాబట్టి 10 మంది మాట్లాడుకొని మనకి బిల్లు అయితే చేయాలండి వాళ్ళు. ఇప్పుడు కొంచెం వస్తే మళ్ళీ ఇప్పుడుకో మళ్ళీ ఒక నెలకు వస్తుందండి. తొందరగా అయితే ఇయ్యరండి. మనీ కూడా చాలా కొంచెం నేను ట్రబుల్ అయితే అవుతున్నాను అని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నానండి. పిల్లలు ఇప్పుడు అన్నీ కూడా ఖర్చులు కదండి, కాలేజీ ఫీజులేమి, ఇంట్లో ఖర్చులేమి అన్నీ కూడాను. సరేలేనని చెప్పి ఇంకా ఖాళీగా ఉంటాం ఎందుకని పెట్టాను. చూడండి, గుత్తి వంకాయ కూర అయితే చేసేస్తానండి. ఉదయాన్నే అయితేను బాక్సులు పెట్టి ఇవ్వాలి. అన్నం అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తానండి. అన్నం అయితే ఉడికిపోతుంది. కూర కూడా రెడీ అయిపోయిందండి. కర్రీ పక్కన పెట్టేసుకొని ఇంకైతే చట్నీ చేసేసుకున్నాను. చట్నీ చేసిన తర్వాత పిల్లలు అయితే రెడీ అయిపోతూ ఉన్నారండి. వాళ్ళే స్నానాలు చేసి వాళ్ళే రెడీ అయిపోతారండి. బాబుకి వచ్చేసి 14 ఏళ్ళు, పాపకైతే 18 ఏళ్ళండి. పాప అయితే డిగ్రీ చదువుతుంది, బాబు అయితే 9th క్లాసు ఇప్పుడైతేను. దోసపిండి చాలా బాగుంటుందండి. ఇలా పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ వేసేసి కొన్ని అటుకులు ముందుగానే నానబెట్టేసి అమ్మగానే వేసేసామంటే కొంచెం మినపప్పు కూడా వేయాలి. మినపప్పు, మెంతులు, పచ్చిశనగపప్పు కూడా వేస్తే దోశ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. దాంట్లో కూడా కొంచెం ఉప్పు, సాల్ట్ అవన్నీ కూడా అదేంటండి ఇది సోడా ఉప్పు అదంటే అది కొంచెం వేసేసుకొని చట్నీ కూడా చేసేసాను. వాళ్ళు వచ్చేస్తే తొందరగా స్నానాలు చేసేసి వేడిగా అయితే పోసి ఇచ్చేస్తానండి. రెండు పోసి ఇచ్చేస్తే సరిపోతుందండి వాళ్ళకైతేను. నేనైతే ఉదయాన్నే నిద్రలేసేస్తాను కాబట్టి దేవుడి దగ్గర కూడా పూజ కూడా చేసేసుకుంటానండి. ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకొని తర్వాత అయితే కిచెన్లోకి అయితే వచ్చేస్తానండి. పొద్దున్న అయితే నిద్రలేసేస్తాను. దోశ అయితే పోసేస్తున్నానండి. రెడీ అయితే అయిపోయింది. 2 పోసేసి ఇచ్చేసి వాళ్ళ బాక్సులు పెట్టి పంపించేస్తే పని అయితే శుభ్రంగా. తర్వాత అన్నీ కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక అన్ని పనులు చేసుకోవాలండి. అన్నీ ఎక్కడ వస్తువులు ఎక్కడైతే అన్నీ పడేసి వెళ్ళిపోతాను తొందరగాను. మళ్ళీ అవన్నీ కూడా చక్కబెట్టుకొని అవన్నీ చేసుకొని చాలా నీట్గా చేసుకుంటానండి నేనైతేను. ఇంట్లో అయితే చాలా నీట్గా చేసుకుంటే ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంటి వైపు అయితే వస్తుందండి. ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి, ఎక్కడ ఇప్పిన బట్టలన్నీ కూడా ఎక్కడ పడేసి అలాంటి తప్పులు అయితే అసలు చేయనండి నేను. ఇంట్లో మాకు అత్తగారు కానీ మామగారు కానీ ఎవరు కూడా లేరండి. అందరూ కూడా వాళ్ళిద్దరు అయితే మామూలుగా వెళ్ళిపోయారండి స్వామివారి దగ్గరికి అదే చనిపోయారు వాళ్ళిద్దరు కూడాను. మా ఇంట్లో అంటూ కూడా ఎవరు కూడా పెద్దవాళ్ళు అంటూ కూడా ఏమీ లేరండి. మా పిల్లలు మేమే అని ఉండేది. పొద్దున్నైతే నిద్రలేసేస్తానండి నేనైతే. అదేను ఎండబడిన దాకా అయితే లేకుండా ఉదయాన్నే లేచేసి స్నానం చేసేసుకొని దేవుడి దగ్గర పూజ చేసేసుకుని తర్వాత అయితే కిచెన్లోకి అయితే వస్తానండి. కిచెన్లోకి వచ్చేసి తర్వాత కొంచెం పాలు అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని కొంచెం టీ పెట్టుకొని తాగేసి తర్వాత అయితే అన్ని పనులు కూడా చేస్తానండి. నేను టీవీ కూడా ఎక్కువ టీవీ చూస్తానండి. టీవీలో భక్తి ఛానల్ అయితే చూస్తానండి. భక్తి ఛానల్లో ధర్మ సందేహాలు అవన్నీ కూడా పెద్దవాళ్ళు చాలా బాగా చెప్తుంటారండి. ఇలాగ చేయాలి, ఇలాంటి తప్పులు చేయకూడదు, ఇలాంటి మంచి పనులు చేసుకోవాలని అవి రోజు కూడా 11 గంటలకి ఆ టయాన్ని వస్తుంటుందండి భక్తి ఛానల్లో. అవి తప్పకుండా పాటిస్తాను నేనైతే. అదేనండి, స్నానం చేయకుండా టిఫిన్ అయితే చేయకూడదు, టిఫిన్ కూడా తినకూడదంట కదండి అసలుకి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినవి అయితే కూడా అన్నీ పాటిస్తానండి నేనైతే. చాలా బాగా పాటిస్తే మనకే మంచిదండి. మనము మంచి చేస్తే మనకి మంచి జరగద్ది, చెడుగా ఉంటే మనకి చెడు ఎక్కువ జరగద్దండి అని చెప్పి మంచిగానే పట్టానండి నేను ఎప్పుడైనా కానీ. మంచిగా ఉంటే మనకే బాగుంటుంది, మన పిల్లలకి కూడా
మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు కూడాను. మా అమ్మ ఇలా చేస్తుంటుంది, ఇలాగ ఉంటుంది, మనం కూడా ఇలాగే ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు చూసే పిల్లలకు కూడా వస్తుంది కదండి. అదేనండి, నిద్రలేస్తే మంచిగా మాట్లాడి నలుగురితో మంచిగా ఉంటే మనకు అదే మంచిగా ఉంటుందండి ఏదైనా కానీ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి.